నేను రోజువారీ రాజకీయ కార్యకలాపాల మీద వ్యాఖ్యానిస్తూ ఉన్నా. ఇదివరకు ఫీల్డ్ జర్నలిజం చేసేసాం, గ్రౌండ్ జర్నలిజం, అలాగే స్టేట్ ఇష్యూస్, తర్వాత ఛానల్ హెడ్గా పనిచేయడం, ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత ఇక ఓపిక లేదు, రోడ్ల మీద పరుగులు పెట్టి తిరిగేటటువంటి ఓపిక, ఆర్థిక పరిస్థితులు రీత్యా ఇవన్నీ చూసుకున్నప్పుడు. అందుకని ఈ వ్యవస్థను ఎంచుకున్నా, నడుస్తున్నది. నేను వ్యాఖ్యానించే ప్రతిసారి ఓ డౌట్ పడతా, మన అంచనాలు అన్నటువంటి నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం. ఇవాళ నేను చాలా రోజుల నుండి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి బీసీ కులగణన పక్కా డేటాతో చేసుకొచ్చాడు. అట్లాగే అది జస్ట్ అప్రూవల్ మాత్రమే, తనిచ్చిన సీట్లకు సంబంధించి ఖచ్చితంగా కులగణన ఆధారంగానే చేశాడు అన్నటువంటిది. ఇవాల్టికి బల్బు వెలిగింది ఈనాడు వాళ్ళకి. ఎన్ని కుల జగన్నాటకం అంటూ ఓ స్టోరీ రాసుకొచ్చింది. ఆ మధ్యన బీసీ డేటా అంటూ సేకరించారు, తీరా చూస్తే అది బయట పెట్టలేదు. ఎస్, సేమ్ కేసీఆర్ చేసింది అదే. కేసీఆర్ అప్పట్లో అదేదో సర్వజన ఇదేదో అని ఒకటి సర్వే చేయించారు కదా, సకల జన సర్వే, అది దాచిపెట్టారు. దాని ద్వారానే 2019లో ఆయన గెలిచాడు, 2018లో. కాకపోతే ఎక్కువ కాలం అది పనిచేయాలి. రెండోసారి ఆ కాంబినేషన్స్ మళ్ళీ వాళ్ళనే కంటిన్యూ చేయడం, అదే వర్గాల నుంచి వేరే వాళ్ళని పెట్టుకుని ఉంటే సక్సెస్ అయ్యి ఉండేవాడు, లేదా వాళ్ళు దోచుకు తినటం మూలంగా దెబ్బతిన్నారు. ఫస్ట్ టైం అది పనిచేసింది. ఇప్పుడు జగన్ ఫస్ట్ టైం అయితే ప్రయోగిస్తున్నారు. సక్సెస్ అవుతారో ఫెయిల్ అవుతారో తెలియదు. బట్ ప్రతి వాలంటీర్ 40 ఏళ్ళు, ఆ 40 ఏళ్లలో వాళ్ళు ఏ కులము ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కనుక్కోవడం పెద్ద కష్టమా? నేను అప్పుడే చెప్పా, ఒక్కరోజు చాలు మొత్తం డేటా తీసుకోవడం అన్నట్టు. బీసీ కులగణన అంటూ జీవో ఇవ్వటం, ఆ పైన వాలంటీర్ల ద్వారా చేయించడం, కథం అయిపోయింది. ఆ డేటా జగన్ దగ్గర ఉంది. కానీ ఆ డేటా అధికారిక లెక్కల కంటే ముందే జగన్కి కులగణన తెలుసు. 2019 అప్పుడే అతను ఎవరు పీకే వాళ్ళ టీం ఇచ్చిన లెక్క ప్రకారమే కులగణన ప్రకారం సీట్లు ఇచ్చాడు. అందుకే అప్పుడు విజయం సాధించి, ఇప్పుడు ఆ కులగణన లెక్కలు బయట పెట్టమని చెప్పి ఈనాడు అడుగుతున్నటువంటి రూటు కరెక్ట్. ఇప్పుడు చెప్తారా? చెప్తే చాలా కీలకమైన అంశం అవుతుంది. ఈ టైంలో బయట పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. బయట పెడితే ఏ పార్టీ ఆ జనాభా ప్రాతిపదికన సీట్లు ఇచ్చారు ఏంటనేది కూడా తెలుస్తుంది. ఈనాడు రాసినందుకన్నా వైసీపీ ప్రభుత్వం బయట పెడితే బాగుంటుంది.